పదండి రా, పదండి. చూడండి.
ఈ వీడియో మొన్న క్రియేట్ చేసింది నువ్వే. మీ అక్కలాగా వీడియో క్రియేట్ చేసి ఎంత నాటకం ఆడేవే, కానీ అడ్డంగా దొరికిపోయావు. చెప్తా. ఎవరు? ఎవరు? రే, ఎవరొచ్చారా? ఏమైందిరా? ఏంటా సౌండ్? ఏమో తెలీదమ్మా. పూలకుండి పడిపోయిన శబ్దం వచ్చింది, అందుకే పైకొచ్చాం. చూస్తే ఎవరూ లేరు, కానీ ఎవరో వచ్చినట్టున్నారమ్మా. రే, వెళ్ళి వెతకండి రా, పోండి. అలాగేనమ్మా. మా ఇంటికి వచ్చేంత ధైర్యం ఎవరికుంది? ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు మేడం, మొత్తం వెతికాం. ఎవరూ లేరా? మరి ఆ ఫ్లవర్ వాజ్ ఎలా పడింది? ఏదో పిల్లై ఉంటుంది మేడం. సరే, జాగ్రత్త. వెళ్ళి కాపలా కాయండి. ఓకే మేడం. వదినా, ఎవరు చూడలేదు కదా? లేదు గౌరవ్. సరే, ఏమైనా ఆధారాలు దొరికాయా? మన అనుమానం నిజమని కన్ఫర్మ్ అయింది గౌరవ్. ఆ సూసైడ్ నోట్ వీడియో చనిపోయిన అమ్మాయి కీర్తిది కాదు. ఆ కనుమొల్లి కీర్తిలా వీడియో చేసింది. ఇప్పుడు తన ఫోన్లో చూశాను. ఇది 3 రోజుల క్రితం షూట్ చేసింది. అన్నయ్యని జైల్లో పెట్టడానికి ఇంత ప్లాన్ చేశారా? అంత కక్ష ఏంటి వదినా? లేదు గౌరవ్, మధు గారిని జైల్లో పెట్టించడం అసలు టార్గెట్ కానే కాదు. దీని వెనక ఏదో మిస్టరీ ఉంది. కీర్తి చావుకి అసలు కారణం ఏంటో తెలుసుకోవాలి. అప్పుడే మధు గారు బయటకు వస్తారు. వదినా, ఎలా గీసిపోయిందో చూడు. చూసుకోలేదా? చీకట్లో ఏదో గీసుకుంటుందిలే గౌరవ్. మీ అన్నయ్యని బయటికి తీసుకురావడానికి నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. ఇలాంటి చిన్న చిన్న వాటిని లెక్క చేస్తానా చెప్పు? సరే, ఇప్పుడు ఏం చేద్దాం వదినా? ముందు ఆ కనుమోలిని కలవాలి గౌరవ్. మొత్తం తన చేతి బయట పెట్టించాలి. కనిమొలియా మనల్ని ఎందుకు కలుస్తుంది? కలిసినా మనకెందుకు చెప్తుంది? ముందు కలిస్తే ఎలాగో అలా బయట పెట్టచ్చు. చూద్దాం. నువ్వు ముందు పద. గౌరవ్, నువ్వు ఇక్కడే ఉండు, నేను మాట్లాడేసి వస్తాను. సరే వదినా.
కోర్టులో తేల్చుకుందామని రీపిటిషన్ వేశావు కదా, అక్కడే తేల్చుకోకుండా మళ్ళీ ఇక్కడ నాతో ఏం పని? ఏం చేసినా ఈ కేసుని వెనక్కి తీసుకోవడం జరగదు. హ, ఏయ్, అడిగేది నిన్నే, మాట్లాడవేంటి? ఇలా జరుగుతుందని ఊహించలేదు కనుమల్లి. చాలా పెద్ద తప్పు చేసేసాను. ముందు నువ్వు కూర్చో. ఏ, విషయం ఏంటో చెప్పు. చెప్తా కనుమల్లి. ఇప్పుడు నువ్వు తప్ప నాకు వేరే దిక్కే లేదు. నువ్వే మమ్మల్ని కాపాడాలి. నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏంటిది? కాళ్ళ మీద పడతావేంటి అసహ్యంగాలే? సారీ సారీ కనుమల్లి. ఏం చేస్తాను? ఇప్పుడు నా పరిస్థితి అలా ఉంది. కనుమల్లి, కనుమల్లి ప్లీజ్. కనుమల్లి నువ్వు ముందు కూర్చో ప్లీజ్. ఏ, నీ మొహం చూడాలంటేనే ఇరిటేషన్ గా ఉంది. చెప్పేదేదో త్వరగా చెప్పు. చెప్తా కనుమల్లి, నువ్వు కూర్చో. రా రా కూర్చో. చాలా పెద్ద ఉంటే ఈ పాటికి పెళ్లి కూడా అయిపోయేది. ఇప్పుడు బుద్ధి వచ్చిందని చెప్తున్నాను కదా. జరిగిందేదో జరిగిపోయింది. ఆయన బయటకు వచ్చేలా చెయ్యి ప్లీజ్. బయటికి వచ్చాక చేసుకుంటాడన్న నమ్మకం ఏంటి? నీకు బుద్ధొచ్చినట్టు ఆయనకు కూడా రావద్దు. నేను ఒప్పిస్తాను కనుమల్లి, ఆ సంగతి వదిలే. కానీ నేను నీకోసం ఆలోచిస్తున్నాను. మధు గారిని మీ అక్క కదా ప్రేమించింది. నువ్వెలా పెళ్లి చేసుకుంటా? అది నీకనవసరం. పెళ్లి చేసుకుంటానంటున్నాను కదా. చేసుకో కనుమల్లి, నేనేమి కాదనట్లేదు. కానీ నీకేమో అతని మీద ప్రేమ లేదు కదా. మరి ఇప్పుడు ఎలా పెళ్లి చేసుకుంటావు? ఇష్టం లేని మనిషితో జీవితాంతం ఎలా ఎలా కలిసి ఉంటావు? ఎందుకుండలేను? అయినా ఇష్టం ప్రేమ లేదని ఎవరు చెప్పారు? మా అక్కతో పాటు నేను మధుని చూశాను, ఇష్టపడ్డాను, ప్రేమించాను. అంటే మధుకర్ని ఇద్దరు అక్క చెల్లెళ్ళు ప్రేమించారు. ఇద్దరు కోరుకున్నారు. వీళ్ళ అక్క చావుకి ఇద్దరు మధుకర్ని ప్రేమించడానికి ఏదో సంబంధం ఉంది. నిజంగా నువ్వు మధుకర్ని ప్రేమించావా? చెప్పాను కదా, ప్రేమించాను. మా అక్క కన్నా నేనే ఎక్కువగా ప్రేమించాను. అప్పుడే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాను. అయినా ఇవన్నీ నీకెందుకు?
ఆయనతో ఎలా ఉంటానో అడ్జస్ట్ ఎలా అవుతానో అన్నది నేను చూసుకుంటాను. నీకు నిజంగా బుద్ధొస్తే ఆయన సంతోషంగా ఉండాలని కోరుకునే దానివే అయితే ఆయన జీవితం నుంచి తప్పుకో. తప్పుకుంటాను కనుమలి. ఆయన ఎక్కడున్నా సరే సంతోషంగా ఉండడమే నాకు కావాలి. అంతేకాని అలా జైల్లో మాత్రం ఉండిపోకూడదు. ప్లీజ్ కనుమలి. అయితే ఈ కోర్టులు పిటిషన్లు గోల లేకుండా ఆయన ఒప్పించు. అప్పుడే బయటికి తేవడం గురించి ఆలోచిస్తాను. కాదు కూడదు అని మళ్ళీ నీ తెలివితేటలు ప్రయోగించావో ఎప్పటికీ నీ మొగుడు జైల్లోనే ఉండిపోతాడు. జాగ్రత్త. మధు గారిని ప్రేమించారు. వీళ్ళిద్దరి ప్రేమకి ఆమె చనిపోవడానికి ఏదో సంబంధం ఉంది. కనుమోలు చెప్పిందంతా ఇందులో రికార్డ్ చేశాను. ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది. సరే పద. గౌరవ్, ఇంకా లాయర్ గారు రాలేదేంటి? ఒకసారి ఫోన్ చేయవా? వదిన, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది.